ఒకడు జైల్లో 10 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన రోజు అతని మనసులో ఇట్లాంటి ఒక భావన ఏర్పడుతుంది. ఇంతకాలం బంధింపబడి ఉన్నాను, ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నానని. మరి జైలుకి వెళ్ళకుండా బయట ఉన్నవాడి పరిస్థితి ఏంది? వెళ్ళి వచ్చినందుకు నువ్వు ఒక సెలబ్రేట్ చేసుకోవడమో, లేకపోతే నువ్వు జీవితాన్ని కొంచెం కొత్తగా ఫీల్ అవ్వడమో, థ్రిల్ అవ్వడమో, దాని గురించి గొప్పగా చెప్పడమో ఇదంతా ఉంది. కానీ ఆల్రెడీ స్వేచ్ఛగా ఉన్నవాడికి చెప్పుకోవడానికి ఏ కథ లేదు. చూసారా? ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం అదే. ప్రశాంతత కానీ, ఒక తృప్తి కానీ, సంతోషం కానీ 2 రకాలుగా వస్తుంది. ఒకటి ఎగ్జిస్టెన్షియల్గా జీవితం పట్ల ఒక సంపూర్ణమైన అవగాహన కలిగి వస్తుంది. రెండవది తాత్కాలికంగానో లేదా ఎక్కువ కాలమో ఏదో ఒక విషయంలో ఇరుక్కొని దాని నుంచి బయటపడ్డప్పుడు కలుగుతుంది. నేను ఒకసారి సిటీకి వచ్చిన కొత్తలో నేను చాలా ఎవరి జ్ఞానులు అన్నీ తిరిగేవాడిని. అట్లా ఎవరో చెప్తే ఒక ఆయన దగ్గరికి వెళ్ళా, పెద్ద ఆయన. చూడ్డానికి చాలా బాగున్నాడు. అతను చూడగానే నాకు చాలా ప్లెజెంట్గా, హాయిగా అనిపించింది. అతన్ని అడిగాను, మీ యొక్క ఆత్మజ్ఞాన యాత్ర నాకు కొంచెం చెప్తారా అని. నేను అనుకున్నాను రకరకాల స్క్రిప్చర్స్ కోట్ చేయొచ్చు, లేకపోతే నా జీవితంలో అసలు ఏం జరిగిందో తెలుసా, బుద్ధుడు రాజ్యాన్ని వదిలేశాడు, లేకపోతే కృష్ణమూర్తి ఒక పెద్ద సంస్థని రద్దు చేసి అతను ఇట్లా చేశాడు, ఓషోని అమెరికాలో జైల్లో వేశారు, రమణ మహర్షి కుటుంబాన్ని వదిలేసి ఇట్లాంటివేవో కథలు ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా అనుకో, నాకే కథ లేదు, నేను ఉన్న చోటే ఉన్నా. సో ఏదో గొప్ప కథ ఉండాలి. అట్లా ఏదో చెప్తాడు అని అనుకుంటుండగా ఆయన చెప్పింది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఇప్పటికి గుర్తుంది నాకు. నేను నిర్వాణ శతకం రాస్తున్నప్పుడు అదే విషయం చివరిలో రాశాను. ఆయన ఏం చెప్పాడంటే, ఏమీ లేదయ్యా, నేను కాస్త పెరిగి పెద్దగా అయిన తర్వాత నాకు ఎవరో బబుల్ గమ్ ఇచ్చారు. అది చూశాను, నోట్లో పెట్టుకున్నాను, అసలు నన్ను నేను మర్చిపోయాను. ఆ బబుల్ గమ్ నాకు ఎంతగా నచ్చిందంటే నవ్వులుతూనే ఉన్నాను. ఆ తర్వాత బబుల్ గమ్లో రసమంతా అయిపోయింది, అయినా నవ్వులుతూనే ఉన్నాను. ఆ తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నన్ను అనేవాళ్ళు, నవ్వులుతూ ఉన్నావు కదా, ఊసేయి, ఎంతసేపు? లేదు మళ్ళీ రసం వస్తుందేమో, అందుకే నవ్వులుతున్నా. ఎంతమంది చెప్పినా వినలే. నాకు బబుల్ గమ్తో గొప్ప అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఆ తర్వాత ఒకరోజు పడుకునే ముందు కూడా నేను బబుల్ గమ్ తీసి బయట పెట్టి మళ్ళీ పొద్దున్నే ఆ బబుల్ గమ్ నోట్లో వేసుకునేవాడిని. దాంట్లో ఏ రసము లేదు, పాడు లేదు. ఒక టైంలో ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు, బబుల్ గమ్ తిన్న 10 నిమిషాలే రసం ఉంటుందయ్యా, ఆ తర్వాత అందులో ఏ రసం ఉండదు, అది జస్ట్ కొవ్వు అంతే. అది నువ్వు ఎంత నవ్వినా దాని నుంచి ఏమీ రాదు. అవునా? అందుకని దాన్ని పడేయి అంటే, సరే. చివరికి దాన్ని పడేయబోతూ దాన్ని పడేయటం ఇష్టం లేక నెత్తికి అంటించుకున్నాను. ఆ నెత్తికి అంటించుకున్న తర్వాత అది నెత్తికంతా చిక్కుకుపోయి దాన్ని లాగి పీకి దాన్ని గుంజుతూ ఉన్నప్పుడు నాకు ఏడుపు వచ్చి రకరకాలుగా, నాకు ఎంటికలతో గొప్ప అటాచ్మెంటు. చివరికి గుండు కొట్టించుకున్నాను. అప్పుడు నాకు గొప్ప ప్రశాంతత కలిగింది. ప్రస్తుతం నేను ఎప్పుడు గుండెలోనే ఉంటున్నాను అన్నాడు. నిజానికి ఆయన గుండెవి లేదు, ఇప్పుడు మంచి జుట్టు ఉంది. కానీ ఆయన చెప్పాడు, ప్రస్తుతం నాకు ఏ ఎంటికలు లేవు, ఆ ఎంటికలు ఏది అతుక్కొని లేదు, గుండు ఉంది, చాలా బాగుంది. సో నా ఆత్మజ్ఞానం అంతా నేను ఆ గుండు దగ్గరికి రావడంతో అయిపోయింది అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు అతను చెప్పింది చాలా కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఒక మనిషి రసవిహీనంగా అన్ని పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఒక టైంలో అది ఫెడప్ అయిపోయి ఇంకొక దాన్ని పట్టుకుంటాడు. ఒక అటాచ్మెంట్ తర్వాత ఇంకొకటి, చివరికి దాన్ని వదిలేయడం ఇష్టం లేక నెత్తికి చుట్టుకుంటాడు. నెత్తికి చుట్టుకున్న తర్వాత ఏం చేయాలో తెలియదు, దాంతో నానా పేచి పడతాడు. ఏదో ఒక రోజు ఏదో విధంగా ఆ సమస్య క్లియర్ అయినప్పుడు, అసలు ఇప్పుడు కదా నేను జీవితం అనుభవిస్తున్నది, ఆహా ఎంత గొప్ప సుఖము, ఎంత గొప్ప ప్రశాంతత అంటాడు. ఇదంతా మనసాడే ఆట కదూ. అందుకని ఏదైనా వాడుకోవాల్సింది వాడుకో, ఎంత వాడుకోవాలి అంత వాడుకోవాలి, దాంట్లో చిక్కుకోవద్దు. అటాచ్మెంట్ ఎక్కడ మొదలవుతుందో అక్కడే సమస్య మొదలవుతుంది.
సమస్యలు ఇరుక్కుని బయటపడ్డ తర్వాత వచ్చే ప్రశాంతత నిజమైన ప్రశాంతత కాదు. ఉమ్, ఏదైనా సరే సమస్యలు లేకపోవడం జీవితం కాదు. వాటి పట్ల నీకు ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండడం, వాటికి బానిస కాకుండా ఉండడం. ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక తల్లికి 2 పిల్లలు. నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్గా ఉంది, మీరు ఆలోచించండి. 2 పిల్లలు, తనకిద్దరు సమానమే, ఓకే ఫైన్. ఇప్పుడు ఒక పిల్లవాడిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసిన రోజు నుంచి ఆ పిల్లాడి కోసం ఆరాట పడుతుంది, ఆ పిల్లాడి కోసం వెతుకుతుంది. తప్పేమి కాదు, ప్రపంచంతో సపోర్ట్ చేస్తారు కూడా. మనం చూస్తున్నది ఆధ్యాత్మిక కోణం ఇక్కడ. ఆ తర్వాత ఒక 1 మంత్ అయింది, ఆ అమ్మ తిండి మానేసింది. ఫైనల్గా పోలీసులు తీసుకొచ్చారు. అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ పిల్లగాన్ని ఎత్తుకొని గొప్పగా ఏడ్చేసి ఆనందంగా ఎగిరి గంతులేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నంత తప్పు కొట్టి గొప్ప తల్లి అన్నారు. ఆ పిల్లవాడికి ముద్దులు పెట్టింది, అదంతా ఓకే. పిల్లవాడు ఇంట్లోనే ఉన్నప్పుడు అదంతా లేదే. అంత ఆనందం ఎక్కడ పోయింది? అంటే ఏదైనా కోల్పోయినప్పుడు అది ఆ భావన తిరిగి పొందినప్పుడు ఒక భావన వస్తుంది. అంటే జ్ఞానోదయం అంతా కోల్పోయింది తిరిగి పొందడం అని ఒకటి. ఇంకొక డైమెన్షన్ ఏమిటి? అసలు ఈ కోల్పోవడమును తిరిగి పొందడమును 2 కపోల కల్పనలే అని గుర్తించిన వాడు నిజమైన నిర్వికల్ప సమాధిలో ఉంటాడనేది ఒకటి. సో మనిషికి జన్మతః ఏ సమస్యలు లేవు, కానీ అతను రాను ఏం చేస్తాడు? తనకి ఏమాత్రం సంబంధం లేని విషయాల్ని తన నెత్తికి చుట్టుకుంటాడు. వాటితో లాక్కోలేక పీక్కోలేక సఫర్ అవుతాడు. స్నేహాల్లో ఇరుక్కుంటాడు, అక్రమ సంబంధాలు ఇరుక్కుంటాడు, ఆ డబ్బు వ్యవహారాలు ఇరుక్కుంటాడు, అన్కాన్షియస్గా ఇరుక్కుంటాడు. ఏదో ఒక రోజు వాటి నుంచి విముక్తి కలిగిన రోజు నేను జీవితంలో చాలా తెలుసుకున్నాను అంటాడు. ఇది తెలుసుకోవడం కాదు, అసలు ఇరుక్కోవద్దు, మానసికంగా వేటితో సంబంధం ఉండకూడదు అని తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కడుపు నొప్పి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే హాయిగా ఉంటుంది. నిజంగా హాయి ఉందా? ఆ నొప్పి లేనందుకు హాయిగా అనిపిస్తుందా? ఏ కడుపు నొప్పి లేని వాడికి అసలు ఏ హాయి ఉండదా? నాకు తెలిసిన ఒక ప్రొఫెసరు పెళ్లి చేసుకున్న తర్వాత నేను అడిగాను, ఎలా ఉంది పెళ్ళి అంటే, పెళ్లి చేసుకున్న సంవత్సరం అయింది, బబుల్ గమ్ లాగానే, ఇప్పుడు రసం ఏమీ లేదు, కానీ నవ్వులుతా ఉన్నానన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలే, కానీ తర్వాత ఇప్పుడు తెలిసింది నాకు, అసలు అది ఉద్దేశమే రాంగది. సో అన్కాన్షియస్ స్టేట్ అన్నది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ఫోను కావాలి ఉద్యోగరీత్యా, అందుకని కొన్నాడు. అది మొదట ఓన్లీ టూల్గా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ లేకపోతే నేను బతకలేను, ఇది నాది అని స్టేటస్గా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు ఒక రకమైన ఫోను, దానికి ఒక డిజైన్ పెట్టుకొని ఫోన్ను ఒక ఐడెంటిటీగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోన్కి ఏదన్నా అంటే అతనికి చాలా కోపం వచ్చి ఆవేశంతో ఊగిపోయేవాడు. తర్వాత ఓ గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు ఇదంతా అబద్ధమని. అతనితో ఫోన్ని త్యజించాడు, దాంతో ఉన్న అటాచ్మెంట్ తీసేశాడు, నిర్వికల్ప సమాధి పొందాడు. ఇదంతా కల్పనే కదా. నేను చెప్పేది, ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా అనారోగ్య సమస్యలతో ఉండి బయటపడ్డాడు, అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. మరి ఏ అనారోగ్య సమస్య లేనివాడు హ్యాపీగా ఉండడా? ఇక్కడ వచ్చింది పాయింట్. ఇది చాలా డెలికేట్ అంశం నేను చెప్పేది. సో మనిషి ఏదైనా కోల్పోయినప్పుడు తిరిగి పొందినప్పుడు ఒక ప్రశాంతతని, ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. అది నిజమైనది కాదు. అది ఆ కోల్పోవడం వల్ల నువ్వు ఒక రకమైన స్ట్రెస్ని అనుభవించావు కాబట్టి అది తిరిగి రాగానే స్ట్రెస్ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను కొత్త కాంటెక్స్ట్ ఇస్తా, ఇది నా అనుభవం నుంచి చెప్తున్నా. ఒక వస్తువు పోయినప్పుడు నిర్మలంగా ఉండి వెతుకు. ముందే తెలుసుకున్నావు ఏ వస్తువు ఎప్పుడైనా పోవచ్చని, అప్పుడు నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు, ప్రశాంతంగానే వెతుకుతున్నావు. ఒకవేళ దొరికినా తిరిగి ప్రశాంతంగా ఉపయోగించుకుంటావు. అంతే, ఎగరడము గంతులడం ఏమీ ఉండదు. సో జీవితం నిజంగా అర్థమైతే ఈ ఫేక్ ప్రశాంతతలన్నీ పోతాయి, ఈ ఫేక్ హ్యాపీనెస్లు పోతాయి. December 31st నైట్ చేసే సెలబ్రేషన్ కానే కాదు, అట్లా అనిపిస్తున్నది. అదొక రకమైన స్ట్రెస్ రిలీజ్. రోజు 12 o'clock నైట్ సెలబ్రేట్ చేసుకుంటా అంటే అసలు అట్లా చేస్తావా? రోజు చేసేది ఏది సెలబ్రేట్ చేయము. ఎందుకో తెలుసా? అది మామూలుగా మండేన్గా అనిపిస్తుంది. నువ్వు సరిగ్గా చూస్తే ఈ పనికిరాని ఆలోచనలకి ఇంపాక్ట్ కాని స్థితిలో నిలబడ్డ రోజు ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఏమిటంటే, బబుల్ గమ్ తిను కానీ నెత్తిగా అంటించుకోకు.
స్నేహం తప్పు కాదు, కానీ గీత దాటకు. వస్తువులు తప్పు కాదు, వాటిని ఐడెంటిటీగా మార్చుకోకు. ఓవరాల్గా జీవితం సింపుల్. దాన్ని కాంప్లికేట్ చేసి దాంట్లో ఇరుక్కొని దాని నుంచి బయటపడ్డప్పుడు ఒక చిన్న ప్రశాంతత, ఒక భావోద్వేగం కలుగుతుంది. అసలు దేంట్లో ఇరుక్కోకుండా ఒక ఎరుకలో ఉండి చూడు, జీవితం మరొక కోణంలో దర్శనమిస్తుంది. శ్రీ సరస్వవేశ.